ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం మొలగలంపల్లి పంచాయతీలో ఎమ్మెల్యేగా గెలిచిన చెర్రి బాలరాజు మొదటిసారిగా విచ్చేశారు. చెర్రి బాలరాజు రాక కోసం గ్రామ సర్పంచి సర్యం రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజలంతా హారతులతోటి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ జనసేన పార్టీ తరపున నా మొదటి గెలుపు ఈ పంచాయతీ నుండే మొదలైందన్నారు. ముఖ్యంగా ఇక్కడి ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాన్ని, పంచాయతీని ఉత్తమంగా తీర్చిదిద్దేలా అధికారులతో కలిసి పనిచేస్తానని బాలరాజు హామీ ఇచ్చారు. నాతో కలిసి ఎన్డీఏ నాయకులందరూ కలిసికట్టుగా తారతమ్యం లేకుండా పని చేద్దాం అని చెర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, సుంకవల్లి సాయి, జనసేన జిలుగుమిల్లి మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్, గ్రామ పెద్దలు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మరి మంది నాయకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరు కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం ప్రభుత్వంలోకి వచ్చామంటే మీ అందరి సహాయ సహకారాలతో మీరందరూ కూడా ఎంతో బాధ్యతాయుతంగా పోయిన ఎన్నికలకి డబ్బులకి ప్రలోభపడకోకుండా ఎంతో మంచిగా మన మండల వాసిని మీరందరూ గుర్తించి ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా మొలగలంపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, అలాగే మర్చిపోయాను, సర్పంచ్ రాజు గారికి, అలాగే మన ముచ్చర్రావు గారికి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో మన అందరూ కూడా అభివృద్ధి ఉంటుంది, తప్పకుండా మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీరందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఓటు వేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా విమర్శించకూడదు, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు నేను చేయదలుచుకోలేదు. మేము సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు మన ప్రాంతంలో చూసుకున్నట్లయితే రోడ్లు గత 40 సంవత్సరాలు బట్టి రోడ్లు వ్యవస్థ లేదు. అలాగే ఏదైతే నిరుపేదలకు ఇల్లు లేవు, అలాగే పంచాయతీలో నిధులు లేవు. మీ అందరికీ తెలుసు, 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్ పంచాయతీ నిధులు కూడా సోహా చేసే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దాన్ని అందరూ కూడా ఏకదాటిపై ఖండించి ఈరోజు ఎన్డీఏ కూటమిని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశాం. అలాగే మనం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరందరూ విశ్వసించారు. దీని అంతటిని కూడా మేము తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా, మీ రోడ్లు కానీ ఏ సమస్య వచ్చినా సరే తక్షణమే, అసలు దాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకోకుండా తక్షణమే మీ సమస్యలు పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తాం. మా జయ ఒకటే, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన గ్రామం అభివృద్ధి చెందాలి, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి, అలాగే నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలి. ఏ సమస్య వచ్చినా సరే మన పంచాయతీని ముందుగా అభివృద్ధి చేసుకోవాలి, సమస్యను పరిష్కరించాలి అనే ఒక నినాదంతో మనం ముందుకు వెళ్దాం. మీ అందరి సహాయ సహకారాలతో మళ్ళీ 20 సంవత్సరాల వరకు మన ప్రభుత్వమే అధికారం ఉండేలాగా మన అభివృద్ధి చేసి చూపిస్తామని సభముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈరోజు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఇది ముఖ్యంగా నాకు చాలా ఇష్టమైనటువంటి పంచాయతీ. ఎందుకంటే నేను ఈ పంచాయతీలో బలంగా పనిచేయడం జరిగింది. అలాగే సర్యం రాజు గారిని కూడా ఈ పంచాయతీలో నుంచి నెగ్గించడం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వం నుంచి మారింది. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో మేము చేసి చూపిస్తాం. మాటలతో చెప్పేటువంటి ప్రభుత్వం కాదు, చేతలతో చేసేటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా మీకు రుజువు చేస్తాం. మీరందరి సహాయ సహకారాలతో మనం అందరం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఇక్కడ 3 పార్టీ నాయకులు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీ 3 నాయకులు కూడా సమన్వయంతో పనిచేయండి. రేపు మీ గ్రామ అభివృద్ధి, మీ నాయకత్వం బలపడాలంటే మీ 3 పార్టీలో, మన 3 పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం సమన్వయంతో పనిచేయండి. ఏమన్నా చిన్న మనస్పర్ధలు ఉన్నా మీరు కూర్చొని మాట్లాడుకొని వీటిని ఇక్కడ వరకే, మీ వరకే మీరు సమస్యని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళండి.
తప్పకుండా మీరు ఏది అడిగినా మీ గ్రామానికి మూడు పార్టీ నాయకులకి మీ గ్రామాభివృద్ధి కోసం ఏం చేయమన్నా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీన్ని మీరందరూ కూడా వినియోగించే విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే ఇందాక రవి గారు చెప్పినట్టుగా దత్తత అనేది కాదు, కానీ తప్పకుండా మీకు ఏ అవసరం వచ్చినా నేను తప్పకుండా మీకు ప్రతి పని చేసే విధంగా ఎప్పుడు కూడా 24 గంటలు మీకు అందుబాటులో ఉండే విధంగా నేను ఉంటాను. మీ అందరికీ భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ములగనపల్లి గ్రామ ప్రజలకు, అలాగే సచివాలయ సిబ్బందికి, ప్రతి ఒక్కరు కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.